వెల్కమ్ టు ఈ తరగతి. నా పేరు రాజయ్య. 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సబ్జెక్టు గురించి ఈ క్లాస్ నుండి మీకు చెప్పబోతున్నాను. 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సబ్జెక్టు గురించి నేను ఈ క్లాస్ నుండి మీకు చెప్పబోతున్నాను. రైట్. సో, అభ్యర్థులు ఇక్కడ గమనించండి. మనకు ఆల్రెడీ టీఎస్‌పీఎస్‌సీ వాళ్ళు అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను మెన్షన్ చేయడం జరిగింది. పర్టిక్యులర్‌గా మనం గ్రూప్ 2 ఓరియంటేషన్‌లో, గ్రూప్ 2 స్టాండర్డ్‌లో ఈ 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి గురించి చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ గ్రూప్ 2 స్టాండర్డ్‌లో గనక ఈ 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతిని గనక మీరు చదువుకుంటే, మీరు మిగిలిన అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధపడినట్టే, సిద్ధంగా ఉన్నట్టే. మీరు ఆ పోటీ పరీక్షలను చాలా సులభంగా ఎదుర్కోవచ్చు. కానిస్టేబుల్, ఎస్ఐ లాంటి పోటీ పరీక్షలు కావచ్చు, వీఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ లాంటి గ్రూప్ 3 లాంటి పోటీ పరీక్షలు కావచ్చు. మీరు ఏ పోటీ పరీక్షకైనా కూడా ఒకవేళ మీరు గనక గ్రూప్ 2 ఓరియంటేషన్‌లో, గ్రూప్ 2 స్టాండర్డ్‌లో, ఎక్స్‌క్లూజివ్ గ్రూప్ 2 స్టాండర్డ్‌లో గనక మీరు ఈ సబ్జెక్ట్ గురించి చదువుకోగలిగితే, ఇక మీరు అన్ని రకాల పోటీ పరీక్షలకు సిద్ధంగా ఉన్నట్లే. మనం ఈ తరగతి ద్వారా మనం ఈ తరగతి ద్వారా కంప్లీట్‌గా ఈ సబ్జెక్టును గ్రూప్ 2 ఓరియంటేషన్‌లో చెప్పుకోబోతున్నాం. గ్రూప్ 2 ఓరియంటేషన్‌లో మనం చెప్పుకోబోతున్నాం. సో, ఈ సబ్జెక్టు గురించి చెప్పుకోబోయే ముందు, ఈ సబ్జెక్టుకు సంబంధించినటువంటి కొంత ప్రాథమిక సమాచారం గురించి మనం చెప్పుకుందాం. కొంత బేసిక్ సమాచారం గురించి మనం చెప్పుకుందాం. ఈ సబ్జెక్టు గురించి చెప్పుకోబోయే ముందు, ముందుగా మనం ఒక ఇంట్రడక్షన్ క్లాసులాగా, ఒక ఉపోద్ఘాతం క్లాసులాగా, ఈ సబ్జెక్టుకు సంబంధించిన ఒక పరిచయం క్లాసులాగా దేని గురించి చెప్పుకుందాం? కొంత ప్రాథమిక సమాచారాన్ని గురించి చెప్పుకుందాం. లేక బేసిక్ సమాచారం గురించి చెప్పుకుందాం. ఓకేనా? సో, ఇక్కడ అభ్యర్థులు గమనించండి. ఏ దేశ చరిత్రనైనా, ఏ ప్రాంత చరిత్రనైనా ఒక 3 యుగాల కింద విభజించడం చరిత్రలో ఓ సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఏ దేశ చరిత్రనైనా, ఏ ప్రాంత చరిత్రనైనా ఒక 3 యుగాల కింద విభజించి అధ్యయనం చేయడం ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. ఆ 3 యుగాలే: 1 ప్రాచీన యుగం, 2 మధ్య యుగం, 3 ఆధునిక యుగం. ఇవి చరిత్రకు సంబంధించినటువంటి సాంప్రదాయం. చరిత్రను ప్రాచీన యుగమని, మధ్య యుగమని, ఆధునిక యుగమని 3 యుగాల కింద విభజించడం అనేది చరిత్రలో అనాదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం. భారతదేశ చరిత్రను కూడా మనం ప్రాచీన యుగమని, మధ్య యుగమని, ఆధునిక యుగమని 3 యుగాల కింద విభజించి అధ్యయనం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ తెలంగాణ చరిత్రకు కూడా ఈ యుగ విభజన వర్తిస్తుంది. తెలంగాణ చరిత్రను కూడా మనం ఏ విధంగా విభజించొచ్చు? ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర అని 3 యుగాల కింద విభజించొచ్చు. ఓకేనా? సో, ఆ 3 యుగాలేంటి? 1 ప్రాచీన యుగం. ప్రాచీన యుగం. ప్రాచీన యుగం. సో, ఈ ప్రాచీన యుగాన్నే ఇంగ్లీష్‌లో ఏన్షియంట్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఏన్షియంట్ పీరియడ్. ఏన్షియంట్ పీరియడ్. రైట్? సో, ఏన్షియంట్ పీరియడ్ వచ్చేసి, లేక ప్రాచీన యుగం వచ్చేసి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు. 7వ శతాబ్దం వరకు. సో, ఇది తెలంగాణ చరిత్రలో ప్రాచీన యుగం వచ్చేసి క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు కొనసాగుతుంది. ఓకేనా? ఇక రెండవది మధ్యయుగం. రెండవది వచ్చేసి మధ్యయుగం. మధ్యయుగం. మధ్యయుగాన్ని ఇంగ్లీష్‌లో మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. మిడివల్ పీరియడ్. మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇక దీని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం మధ్యకాలం, లేక 18వ శతాబ్దం వరకు. మధ్యయుగం వచ్చేసి తెలంగాణ చరిత్రలో ఎప్పటి వరకు ఉంటుంది? క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 18వ శతాబ్దం వరకు ఉంటుంది. ఇక మన అధ్యయన సౌలభ్యం కొరకు చరిత్రకారులు మళ్ళీ మధ్యయుగాన్ని 2 దశలుగా విభజించారు. మన అధ్యయన సౌలభ్యం కొరకు
చరిత్రకారులు మధ్యయుగాన్ని మళ్ళీ 2 దశలుగా విభజించడం జరిగింది. ఈ 2 దశల్లో మొదటి దశను తొలి మధ్యయుగంగా పేర్కొంటారు. తొలి మధ్యయుగం. తొలి మధ్యయుగం. దీన్నే ఇంగ్లీష్‌లో ఎర్లీ మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఎర్లీ మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇక రెండో దశను మలి మధ్యయుగంగా పేర్కొంటారు. మలి మధ్యయుగం. దీన్నే ఇంగ్లీష్‌లో లాటర్ మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. లాటర్ మిడివల్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇక తొలి మధ్యయుగం యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 8 నుండి 12 శతాబ్దాల కాలం. 8వ శతాబ్దం నుండి 12వ శతాబ్దాల మధ్యకాలాన్ని తొలి మధ్యయుగంగా పేర్కొంటారు. రైట్. ఇక మలి మధ్యయుగం యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 18 శతాబ్దాల మధ్యకాలంగా పేర్కొంటారు. 18 శతాబ్దాల మధ్యకాలంగా పేర్కొంటారు. రైట్. ఇక మూడోదొచ్చేసి ఆధునిక యుగం. ఆధునిక యుగం. సో, ఆధునిక యుగాన్నే ఇంగ్లీష్‌లో మోడర్న్ పీరియడ్‌గా పేర్కొంటారు. మోడర్న్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇక ఆధునిక యుగం వచ్చేసి తెలంగాణ చరిత్రలో క్రీస్తు శకం 19వ శతాబ్దం నుండి మొదలవుతుంది. 19వ శతాబ్దం నుండి మొదలవుతుంది. సో, ఈ విధంగా తెలంగాణ చరిత్రను సైతం మన అధ్యయన సౌలభ్యం కొరకు లేక చరిత్ర సాంప్రదాయం ప్రకారం మనం 3 యుగాల కింద విభజించుకోవచ్చు. ఆ 3 యుగాలనే ఒకటి ప్రాచీన యుగంగాను, 2 మధ్యయుగంగాను, 3 ఆధునిక యుగంగాను పేర్కొంటారు. వీటినే ఇంగ్లీష్‌లో ఏన్షియంట్ పీరియడ్, మిడివల్ పీరియడ్ అండ్ మోడర్న్ పీరియడ్‌గా పేర్కొంటారు. ఇక ఇందులో ప్రత్యేకంగా ఇక్కడ మనం మధ్యయుగాన్ని గమనించాలి. మధ్యయుగాన్ని మనం గమనించాలి. మధ్యయుగాన్నే అధ్యయన సౌలభ్యం కొరకు మళ్ళీ తిరిగి 2 యుగాల కింద విభజించడం జరిగింది. వాటినే ఒకటి తొలి మధ్యయుగమని, లేక ఎర్లీ మిడివల్ పీరియడ్ అని, 2 మలి మధ్యయుగమని, లేక లాటర్ మిడివల్ పీరియడ్ అని ఇగో ఈ విధంగా పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ మళ్ళీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిజానికి మనం మొదట్లోనే చెప్పుకున్నట్టు ఏ దేశ చరిత్రనైనా, ఏ ప్రాంత చరిత్రనైనా చరిత్ర సాంప్రదాయం ప్రకారం 3 యుగాల కింద విభజించడం జరుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ భారతదేశ చరిత్రను కూడా మనం 3 యుగాల కింద విభజించొచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం రాయబోయే టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించబోయే అన్ని రకాల పోటీ పరీక్షల్లో తెలంగాణలో ఖచ్చితంగా మనకు ఇండియన్ హిస్టరీ కూడా సిలబస్‌లో ఉంటుంది. ఇండియన్ హిస్టరీ కూడా సిలబస్‌లో ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మరి ఇండియన్ హిస్టరీలో యుగ విభజన ఏంటి? తెలంగాణ చరిత్రలో యుగ విభజన ఏంటి? అనే రెండింటిని మీరు పక్కపక్కనే గనక చదువుకుంటే మీకు అటు ఇండియన్ హిస్టరీ సులభంగా అర్థమవుతుంది. ఇటు తెలంగాణ చరిత్ర కూడా సులభంగా అర్థమవుతుంది. మరి భారతదేశ చరిత్రలో ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము వాటికి సంబంధించినటువంటి పీరియడ్‌లు మరి తెలంగాణ చరిత్రకు, భారతదేశ చరిత్రకు మధ్య ఏమైనా తేడా ఉంటుందా? లేక ఒకే విధంగా ఉంటుందా? అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అయితే నిజానికైతే ఇదే యుగ విభజన పూర్తిగా భారతదేశ చరిత్రకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఒక చిన్న తేడా తప్ప, ఒక చిన్న తేడా, చిన్న మార్పు తప్ప నిజానికి యాజ్ ఇట్ ఈజ్‌గా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యుగ విభజన సాంప్రదాయం భారతదేశ చరిత్రకు సైతం వర్తిస్తుంది. భారతదేశ చరిత్రను కూడా ప్రాచీన యుగంగా, మధ్యయుగంగా, ఆధునిక యుగంగా పేర్కొంటారు. భారతదేశ చరిత్రలో ప్రాచీన యుగం క్రీస్తు శకం 7వ శతాబ్దం వరకు ఉంటుంది. భారతదేశ చరిత్రలో మధ్యయుగం క్రీస్తు శకం 8వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఉంటుంది. 8, 17 ఇగో ఇక్కడ ఈ తేడా ఉంటుంది. భారతదేశ చరిత్రలో మధ్యయుగ ముగింపు 17వ శతాబ్దం. తెలంగాణ చరిత్రలో మధ్యయుగ ముగింపు 18వ శతాబ్దం. ఇక భారతదేశ చరిత్రలో మధ్యయుగాన్ని మళ్ళీ ఈ విధంగా విభజిస్తారు. తొలి మధ్యయుగమని, మలి మధ్యయుగమని 2 రకాలుగా విభజిస్తారు. ఇక్కడ తొలి మధ్యయుగానికి సంబంధించి ఎలాంటి తేడా ఉండదు. కానీ మలి మధ్యయుగానికి సంబంధించి ముగింపు విషయంలో తేడా ఉంటుంది. భారతదేశ చరిత్రలో మలి మధ్యయుగం 13వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం మధ్యకాలంగా ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక భారతదేశ చరిత్రలో ఆధునిక యుగము నిజానికైతే 18వ శతాబ్దం నుండి మొదలవుతుంది. భారతదేశ చరిత్రలో
ఆధునిక యుగం ఎప్పటి నుండి మొదలవుతుంది? 18వ శతాబ్దం నుండి మొదలవుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ చరిత్రలో ఆధునిక యుగం ఎప్పటి నుండి మొదలవుతుంది? 19వ శతాబ్దం నుండి మొదలవుతుంది. అంటే భారతదేశ చరిత్రలోని ఆధునిక యుగ ప్రారంభానికి, తెలంగాణ చరిత్రలోని ఆధునిక యుగ ప్రారంభానికి సుమారుగా ఒక శతాబ్దం పాటు తేడా ఉంటుంది. ఒక శతాబ్దం ఆలస్యంగా తెలంగాణ చరిత్రలో ఆధునిక యుగం మొదలైంది. మరి ఎందుకు ఈ తేడా ఉంటుంది? అంటే నిజానికి భారతదేశాన్ని ఆనాడు పరిపాలించింది ఆంగ్లేయులైతే, తెలంగాణను పరిపాలించింది నిజాం నవాబులు. నిజాం నవాబుల కాలంలో కొంత తెలంగాణ ప్రాంతంలో ఒక రకంగా విద్యాపరంగా, విద్యాపరంగా, చైతన్యం పరంగా కొంత వెనుకబాటుతనం ఉందిక్కడ. ఆంగ్లేయులతో పోల్చుకున్నప్పుడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్లో చైతన్యం కొరకు పెద్దగా ప్రయత్నం చేయలేదు. ఇక్కడి ప్రజలకు విద్యనందించే విషయంలో పెద్దగా ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఆధునిక భావాలు ఓ శతాబ్దం ఆలస్యంగా తెలంగాణలో మొదలైనయి అని చెప్పొచ్చు. సో, కాబట్టి భారతదేశ చరిత్రలో ఆధునిక యుగం 18వ శతాబ్దం నుండి మొదలవుతే, తెలంగాణ చరిత్రలో ఆధునిక యుగం ఎప్పటినుంచి మొదలైంది? 19వ శతాబ్దం నుంచి మొదలైంది. ఇగో ఈ తేడాను మనం గమనించాలి. రైట్. సో, ఇక్కడ మీరు ఇదే విధంగా అర్థం చేసుకోండి. భారతదేశ చరిత్రకు, తెలంగాణ చరిత్రకు, ఇక్కడ మధ్యయుగ ముగింపుకు, ఆధునిక యుగ ప్రారంభానికి మధ్య తేడాలుంటాయి. ఇక మిగిలిందంతా యథావిధిగా ఉంటుంది, యథాతథంగా ఉంటుంది. రైట్. ఈ విధంగా మనం తెలంగాణ చరిత్రను ఇలా 3 రకాల కింద, 3 యుగాల కింద విభజించొచ్చు. ఓకేనా? ఇక ఇప్పుడు మరి తెలంగాణ చరిత్ర 1948 వరకు ఉన్నటువంటి సబ్జెక్టులో మనం అసలు ఏమేం టాపిక్‌లు చదువుకోవాలి? మనం ఏ టాపిక్‌లు చదువుకోవాలి? ఇగో దీని గురించి చెప్పుకుందాం. మనం ఏ టాపిక్‌లు చదువుకోవాలి? ఇది ఇక్కడ అభ్యర్థులు గమనించండి. మనకు టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2కు సంబంధించి ఆల్రెడీ సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్‌ను కూడా ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మనం యథాతథంగా ఆ సిలబస్‌కి అనుగుణంగా వెళ్తే మనకు ఈ సబ్జెక్టు కొంత సులభంగా అర్థమయ్యే అవకాశం ఉండదు. కొంత కన్‌ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కొద్దిసేపు మీరు టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చినటువంటి సిలబస్‌ను పక్కన పెట్టండి. కొద్దిసేపు మీరు టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చినటువంటి సిలబస్‌ను పక్కన పెట్టండి. నేనిప్పుడు మీకు చెప్పబోయే ఈ మెథడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఫాలో కండి. టీఎస్‌పీఎస్‌సీ ఇచ్చినటువంటి సిలబస్‌లోని ఏ చిన్న కార్నర్ కూడా వదిలిపెట్టకుండా, ఏ చిన్న టాపిక్‌ను కూడా వదిలిపెట్టకుండా మనం ఇక్కడ సబ్జెక్ట్ గురించి, సిలబస్ గురించి మాట్లాడుకుందాం ముందుగా. ఓకేనా? మరి 1948 వరకు ఉన్నటువంటి తెలంగాణ చరిత్ర, సంస్కృతిని మనం ఏ విధంగా తీసుకోవాలి? ఏ విధంగా చదివితే మనకు బాగా అర్థమవుతుంది? అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మనం దీన్ని మన అధ్యయన సౌలభ్యం కొరకు 3 టాపికుల కింద విభజించాలి. 3 టాపిక్‌లు. 3 రకాల టాపికుల కింద విభజించాలి. ఎన్ని రకాల టాపికులు? 3 రకాల టాపికుల కింద ఈ 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి అనే సబ్జెక్ట్‌ను మనం విభజించి చదువుకుంటే మనకు చాలా సులభంగా అర్థమవుతుంది. రైట్. మరి ఈ 3 రకాల టాపికులేంటి? 3 రకాల టాపిక్‌లలో ఒకటి ప్రధాన టాపిక్‌లు. ప్రధాన టాపిక్‌లు. ప్రధాన టాపిక్‌లు. అంటే మెయిన్ టాపిక్స్ ఏంటి? మెయిన్ టాపిక్స్. ఇక రెండోదొచ్చేసి సబ్ టాపికులు. సబ్ టాపికులు. సబ్ టాపికులు. మూడోదొచ్చేసి రిలేటెడ్ టాపికులు. రిలేటెడ్ టాపిక్‌లు. ఇగో ఈ విధంగా మనం చదువుకోవాలి. ఓకేనా? సో, మీరు ఏ పుస్తకం చదివినా, ఆ పుస్తకంలో ఉన్నటువంటి సబ్జెక్టు మొత్తాన్ని ఈ 3 టాపికుల కింద మీరు విభజించుకోండి. అలా గనక మీరు చదివితే మీకు ఈ సబ్జెక్టు సులభంగా అర్థమవుతుంది. ఏంటవి? ఒకటి ప్రధాన టాపికులు, రెండవది సబ్ టాపిక్‌లు, మూడోదొచ్చేసి రిలేటెడ్ టాపిక్‌లు. ఓకేనా? ముందుగా మనం ప్రధాన టాపిక్‌ల గురించి చెప్పుకుందాం. ప్రధాన టాపిక్‌లు 1948 వరకున్న తెలంగాణ చరిత్ర, సంస్కృతి. దీనికి సంబంధించి మనం మొత్తం
దీన్ని 9 ప్రధాన టాపిక్‌ల కింద విభజించొచ్చు. ఎన్ని టాపిక్‌ల కింద విభజించొచ్చు? 9 ప్రధానమైనటువంటి టాపిక్‌ల కింద దీన్ని మనం విభజించొచ్చు. 9 ప్రధానమైనటువంటి టాపిక్‌లు. మరి ఆ 9 ప్రధాన టాపిక్‌లేంటి? ఒకటి శాతవాహన పూర్వయుగం. శాతవాహన పూర్వయుగం. శాతవాహన పూర్వయుగం. శాతవాహన పూర్వయుగం. దీన్నే ప్రీ శాతవాహన పీరియడ్‌గా పేర్కొనొచ్చు ఇంగ్లీష్‌లో. ప్రీ శాతవాహన పీరియడ్. ప్రీ శాతవాహన పీరియడ్. ప్రీ శాతవాహన పీరియడ్ కిందగా దీన్ని ఇంగ్లీష్‌లో పేర్కొనొచ్చు. రైట్. ఇది మన మొట్టమొదటి టాపిక్. మెయిన్ టాపిక్. ప్రధాన టాపిక్. 1948 వరకున్న తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మనం చదవాల్సిన మొట్టమొదటి టాపిక్ ఏంటంటే శాతవాహన పూర్వయుగం. దీన్నే ప్రీ శాతవాహన పీరియడ్‌గా పేర్కొంటారు. మరి దీని యొక్క పీరియడ్ ఏంటి? శాతవాహన పూర్వయుగానికి సంబంధించినటువంటి పీరియడ్ ఏంటి? సో, దీని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు పూర్వం 230 వరకు. క్రీస్తు పూర్వం 230 వరకు. 230 వరకు. ఓకేనా? సో, ఇది శాతవాహన పూర్వయుగం యొక్క పీరియడ్. రైట్. ఇక ఇందులో రెండో టాపిక్ శాతవాహన యుగం. శాతవాహన యుగం. శాతవాహన యుగం. శాతవాహన ఏజ్ లేక శాతవాహన పీరియడ్. రైట్. మరి దేని యొక్క పీరియడ్ ఏంటి? సో, క్రీస్తు పూర్వం 230 నుండి క్రీస్తు శకం 225 మధ్య కాలం. క్రీస్తు శకం 225 మధ్య కాలం. రైట్. ఇక మన మూడో ప్రధాన టాపిక్ వచ్చేసి శాతవాహన అనంతర యుగం. శాతవాహన అనంతర యుగం. శాతవాహన అనంతర యుగం. పోస్ట్ శాతవాహన పీరియడ్ అని దీన్ని ఇంగ్లీష్‌లో పేర్కొనొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్‌లో ఏమని పేర్కొనొచ్చు? పోస్ట్ శాతవాహన పీరియడ్. పోస్ట్ శాతవాహన పీరియడ్. రైట్. మరి శాతవాహన అనంతర యుగం యొక్క కాలం ఏంటి? పీరియడ్ ఏంటి? సో, ఇదొచ్చేసి క్రీస్తు శకం 225 నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు. 6వ శతాబ్దం. క్రీస్తు శకం 225 నుండి క్రీస్తు శకం 6వ శతాబ్దం వరకు. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించండి. మనం ఇందాక తెలంగాణ చరిత్ర సంస్కృతిని మనం 3 యుగాల కింద విభజించొచ్చని చెప్పుకున్నాం. ఒకటి ప్రాచీన యుగమని, 2 మధ్యయుగమని, 3 ఆధునిక యుగమని 3 రకాల కింద విభజించొచ్చని చెప్పుకున్నాం. ఓకేనా? ఇందులో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 యుగాలు, ఒకటి శాతవాహన పూర్వయుగం, 2 శాతవాహన యుగం, 3 శాతవాహన అనంతర యుగం. ఈ మూడింటిని మనం ప్రాచీన యుగం కింద చేర్చొచ్చు. ఈ 3 దేని కిందికొస్తాయి? ప్రాచీన యుగం దీని కిందికొస్తాయి. ఇగో ఇది ప్రాచీన యుగం. శాతవాహన పూర్వయుగం, శాతవాహన అనంతర యుగం, శాతవాహన యుగం, శాతవాహన అనంతర యుగం. ఈ 3 దేని కిందికొస్తాయి? ప్రాచీన యుగం కిందికొస్తాయి. అంటే ఇప్పుడు మనం ప్రాచీన యుగాన్ని పూర్తి చేశాము. ప్రాచీన యుగంలో మనం 3 టాపిక్‌లు చదవాలి. ప్రాచీన యుగంలో తెలంగాణ ప్రాచీన యుగంలో మనం 3 టాపిక్‌లు చదవాలి. ఆ 3 టాపిక్‌లు ఏంటి? ఒకటి శాతవాహన పూర్వయుగం, 2 శాతవాహన యుగం, 3 శాతవాహన అనంతర యుగం. ఓకేనా? రైట్. ఇక ఇక్కడ నాలుగో మెయిన్ టాపిక్, నాలుగో ప్రధాన టాపిక్ వచ్చేసి చాళుక్య యుగం. చాళుక్య యుగం. చాళుక్య యుగం. సో, చాళుక్య యుగం యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 12వ శతాబ్దం మధ్యకాలం. 12వ శతాబ్దం మధ్యకాలం. సో, తెలంగాణ చరిత్రలో చాళుక్య యుగంతోటి మధ్యయుగం మొదలవుతుంది. మధ్యయుగం. ఇక్కడ దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
ఇందాకే మనం ప్రాచీన యుగం, మధ్యయుగం, ఆధునిక యుగం అని 3 యుగాల కింద తెలంగాణ చరిత్ర, సంస్కృతి 1948 వరకు దీన్ని మనం విభజించడం జరిగింది. ఇందులో మొదటి 3 టాపిక్‌లు దేని కిందకొస్తాయి? ప్రాచీన యుగం కిందకొస్తాయి. ఇప్పుడు నాలుగోదైన చాళుక్య యుగంతోటి తెలంగాణ చరిత్రలో ఏ యుగం మొదలైనట్టు? మధ్యయుగం మొదలైనట్టు. మధ్యయుగాన్ని తిరిగి 2 యుగాల కింద విభజించొచ్చని చెప్పుకున్నాం. మధ్యయుగంలో మొదటి దశను తొలి మధ్యయుగంగా పేర్కొంటారు. రెండో దశను మలి మధ్యయుగంగా పేర్కొంటారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ చరిత్రలో చాళుక్య యుగం అనేది మధ్యయుగంలో దేని కిందకొస్తుంది? తొలి మధ్యయుగం కిందకొస్తుంది. మధ్యయుగంలో దేని కిందకొస్తుంది? తొలి మధ్యయుగం. ఇగో దీని కిందకొస్తుంది. తొలి మధ్యయుగం. రైట్. ఇక ఇక్కడ ఐదో టాపిక్ వచ్చేసి ఐదోదొచ్చేసి కాకతీయ యుగం. కాకతీయ యుగం. కాకతీయ యుగం. కాకతీయ యుగం పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 1323 మధ్యకాలం. 1323 మధ్యకాలం. రైట్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆరోది కాకతీయ అనంతర యుగం. కాకతీయ అనంతర యుగం. అనంతర యుగం. పోస్ట్ కాకతీయ పీరియడ్. సో దీని పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 1323 నుండి క్రీస్తు శకం 1475 మధ్యకాలం. 1475 ఇది కాకతీయ అనంతర యుగం. ఇక ఏడవది వచ్చేసి కుతుబ్ షాహీల యుగం. కుతుబ్ షాహీల యుగం. కుతుబ్ షాహీల యుగం. సో కుతుబ్ షాహీల యుగం పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 1518 నుండి క్రీస్తు శకం 1687 మధ్యకాలం. 1687 మధ్యకాలం. ఇక ఇందులో 9వ మెయిన్ టాపిక్ వచ్చేసి మొఘల్ పాలనలో తెలంగాణ. మొఘల్ పాలనలో తెలంగాణ. మొఘల్ పాలనలో తెలంగాణ. సో దీని యొక్క పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 1687 నుండి క్రీస్తు శకం 1724 మధ్యకాలం. 1724 మధ్యకాలం. రైట్. ఇక్కడ మళ్ళీ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఇందాకేం చెప్పుకున్నాం? మొదటి టాపిక్ అయిన శాతవాహన పూర్వయుగం, రెండోదైన శాతవాహన అనంతర యుగం, మూడోదైన వెరీ సారీ. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? మొదటి టాపిక్ అయినటువంటి శాతవాహన పూర్వయుగం, రెండోదైన శాతవాహన యుగం, మూడోదైన శాతవాహన అనంతర యుగం. ఈ 3 దేని కిందికి వస్తాయని చెప్పుకున్నాం? ప్రాచీన యుగం కిందికి వస్తాయని చెప్పుకున్నాం. ఇక తెలంగాణ చరిత్రలో మధ్యయుగం ఏ టాపిక్తో మొదలవుతుంది? చాళుక్య యుగంతో మొదలవుతుంది. చాళుక్య యుగం నుండి మొదలుకొని తెలంగాణలో మొఘల్ పాలనలో తెలంగాణ అనే టాపిక్ వరకు ఇవన్నీ కూడా మనకు మధ్యయుగం కిందికి వస్తాయి. ఓకేనా? సో 4వ టాపిక్ నుంచి 8వ టాపిక్, 4వదైన చాళుక్య యుగం, 5వదైన కాకతీయ యుగం, 6వదైన కాకతీయ అనంతర యుగం, 7వదైనటువంటి కుతుబ్ షాహీల యుగం, 8వదైన మొఘల్ పాలనలో తెలంగాణ. ఇగో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి? మధ్యయుగం కిందికి వస్తాయి. మధ్యయుగం. రైట్. ఇక ఇందులో చివరి టాపిక్ వచ్చేసి అసబ్ జాయిల యుగం. అసబ్ జాయిల యుగం. అసబ్ జాయిల యుగం. అసబ్ జాయిల యుగం పీరియడ్ వచ్చేసి క్రీస్తు శకం 1724 నుండి క్రీస్తు శకం 1948 మధ్యకాలం. అంటే ఇది మన టాపిక్లో, మన సిలబస్లో చిట్ట చివరి టాపిక్. 1948 వరకున్న తెలంగాణ చరిత్ర సంస్కృతి. 1948 వరకున్న తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్టులో చిట్ట చివరి టాపిక్ ఏంటి? అసబ్ జాయిల యుగము. అంటే ఇప్పుడు మనం వేటి గురించి చెప్పుకుంటున్నాం? ప్రధాన టాపిక్ల గురించి చెప్పుకుంటున్నాం. మెయిన్ టాపిక్ల గురించి చెప్పుకుంటున్నాం. మెయిన్ టాపిక్లు ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఆ 9లో చిట్ట చివరిది లేక 9వది ఏంటి? అసబ్ జాయిల యుగం. అసబ్ జాయిల యుగం పీరియడ్ ఏంటి? 1724 నుండి 1948 మధ్యకాలం. సో ఈ తెలంగాణ చరిత్రలో
అసబ్జాయిల యుగం ఆధునిక యుగం కిందికి వస్తుంది. ఆధునిక యుగం తెలంగాణ చరిత్రలో అసబ్జాయిల యుగం వచ్చేసి దేని కిందికి వస్తుంది? ఆధునిక యుగం కిందికి వస్తుంది. అంటే ఏ విధంగా ప్రాచీన యుగము, మధ్యయుగము, ఆధునిక యుగము, ఇగో ఈ విధంగా మనం 1948 వరకున్న తెలంగాణ చరిత్ర సంస్కృతిని మనం విభజించవచ్చు. సో మీరు ఈ ఆర్డర్‌లో వెళ్ళండి. ఈ ఆర్డర్‌లో గనక మీరు వెళ్తే మీకు కంటిన్యూషన్ ఉంటుంది. కంటిన్యూషన్ మిస్ గారు. కంటిన్యూయస్‌గా మీరు సబ్జెక్ట్‌లోకి వెళ్తూ ఉంటారు. మీకు సబ్జెక్ట్‌లో వచ్చేటటువంటి పరిణామ క్రమం ఏంటి అనేది సులభంగా అర్థమవుతుంది. మనకు టీఎస్‌పీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్‌లో యథావిధిగా ఈ విధంగా ఉండకపోవచ్చు. అయినా కూడా మనం ఈ మెథడ్‌లో గనుక వెళ్తే మనం ఏ చిన్న కారణాన్ని కూడా వదిలిపెట్టం. దాదాపు అన్నీ కవర్ అవుతాయి. ఓకేనా? సో మొదట్లోనే చెప్పుకోవడం జరిగింది. మనం ఈ సబ్జెక్టును మన అధ్యయన సౌలభ్యం కొరకు 3 టాపిక్‌ల కింద విభజించాలని చెప్పుకున్నాం. అందులో మొదటి రకపు టాపిక్‌లను ఏమనాలి? ప్రధాన టాపిక్‌లు అనాలి. రెండో వాటిని సబ్ టాపిక్‌లు అనాలి. మూడో వాటిని రిలేటెడ్ టాపిక్‌లు అనాలి. ఈ 3 రకాల టాపిక్‌లలో మనం మొదటి రకం టాపిక్‌ల గురించి చెప్పుకున్నాం. ఆ మొదటి రకం టాపిక్‌లేంటి? ప్రధాన టాపిక్‌లు లేక మెయిన్ టాపిక్స్. ఇగో వీటి గురించి చెప్పుకున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ క్లాస్‌లో వీటికి సంబంధించిన సబ్ టాపిక్‌ల గురించి మరియు తెలంగాణ చరిత్రకు సంబంధించిన రిలేటెడ్ టాపిక్‌ల గురించి ఇగో వీటి గురించి చెప్పుకుందాం. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్‌లో దీన్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. నెక్స్ట్ క్లాస్ ద్వారా దీన్ని పూర్తి చేద్దాం. కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. థాంక్ యూ వెరీ మచ్.